ఓం శాంతి. మార్చ్ 1968లో నేను ఆ సమయంలో జ్ఞానంలో సంపర్కంలో ఉండేది. అనగా పరివారం జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఒక నెల తర్వాత జానకి దాది ద్వారా జ్ఞానాన్ని అర్థం చేసుకుని నడవసాగాను. కానీ ఆ రోజుల్లో విదేశాల నుండి పూణేకి విజిట్ చేసేది. ఈ రోజుల్లో మనము దాదా విశ్వకిషోర్ అంటున్నాము. నేను అనుకుంటున్నాను ఈ సభలో చాలా తక్కువ మంది అతడి సమ్ముఖంలో కలిసిన వారు ఉన్నారు. కానీ వృక్షపు చిత్రము కల్పవృక్షం యొక్క చిత్రంలో కింద అన్నయ్య ముఖం కనిపిస్తుంది. బాబాను మమ్మాను కలవడం అనేది చిన్నప్పటి నుండే ఉండేది. ఒకరోజు మా అమ్మ ఇంటికి వచ్చింది. నేను మా నాయనమ్మ దగ్గర పూణేలో ఉండేది. అమ్మ చెప్పింది, విశ్వకిషోర్ అన్నయ్య ఆరోగ్యం సరిగా లేదు, మధుబన్ నుండి బొంబాయికి తీసుకెళ్లారు. ఒకే పరివారపు సంబంధంతో స్నేహం ఉండేది. నేను అన్నయ్య గురించి అడుగుతూ ఉండేది. ఒకరోజు నాకు తెలిసింది, బాబా మురళిలో చెప్పారు, బాబా మధుబన్లో ఉన్నా కూడా అతడికి సకాషిస్తున్నారు. నేను ఎందుకు ఈ కథను వినిపిస్తున్నాను? మొదటిసారి సకాష్ అనేటువంటి పదాన్ని అన్నయ్య గురించి చెప్తుంటే విన్నాను. బాబా ఆబులో ఉన్నారు, అన్నయ్య ఏమో బొంబాయిలో ఉన్నారు. కానీ బాబా అతడికి సకాష్ ఇస్తున్నారు. కొద్ది సమయం తర్వాత ఆ అన్నయ్య శరీరాన్ని వదిలేశారు. తర్వాత తెలిసింది, ఆ రోజునే బాబా అడ్వాన్స్ పార్టీ గురించి రహస్యాలను ఓపెన్ చేశారు. ఇది కూడా చెప్పారు, మమ్మ కూడా అడ్వాన్స్ పార్టీలోనే ఉన్నారు. మార్చ్ 1968లో బాబా చాలా కొత్త కొత్త రహస్యాలని తెరిచారు. దీనికంటే ముందు మాకు అసలు తెలియదు. మమ్మ అడ్వాన్స్ పార్టీలో ఉన్నారా లేక మమ్మ పునర్జన్మలు తీసుకున్నారా? అందరి ఆలోచనలు ఎలా ఉండేది? మమ్మ వదనంలో పైననే కూర్చున్నారు అని. అన్నయ్య దేహం విడిచిపెట్టిన తర్వాత ఈ రెండు విషయాల్లో స్పష్టత లభించింది. నేను ఈ సకాష్ అనే పదం అన్నయ్య గురించి చెప్తున్నప్పుడు విన్నాను. నాకు దీని అర్థం తెలుసుకోవాలనే అభిరుచి కలిగింది. ఎందుకంటే మొదటిసారి వింటున్నాను. నాకు చెప్పారు, ఏ ఆత్మ దీనికి యోగ్యుడు అని. ఎందుకంటే నేను మధుబనానికి చిన్న వయసు నుండే వచ్చినప్పుడు ఆ అన్నయ్యను చూస్తూ ఉండేటువంటిది. బాబాకు పూర్తిగా రైట్ హ్యాండ్, యజ్ఞంకు మేనేజర్, అన్ని విధాలుగా యజ్ఞాన్ని చూసుకునేది. విశేషంగా అందులో చాలా తక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఆ సమయంలో విశ్వకిషోర్ దాదా గురించి అనేవారు, నా చిన్న తమ్ముడు అని బాబా. నువ్వు పిల్లల్ని చూసుకోవాలి. ఆ సమయంలో ఆ అన్నయ్య గురించి నాకు తెలియదు. అలాంటి మహానాత్మ నన్ను సంభాళించారు అని. ఆ సమయంలో అన్నయ్యతో చాలా జ్ఞాన చర్చ జరుగుతూ ఉండేది. ఎందుకంటే నాకు ప్రేమ ఉండేది కానీ నాలెడ్జ్ లేదు. అన్నయ్య చాలా ఓపికతో ప్రేమతో చెప్తూ ఉండేది. తర్వాత నాకు జానకి దాది ద్వారా జ్ఞానం స్పష్టమైంది. ఆ ఆత్మనే మొత్తం నిర్వహించేవారు. గవర్నమెంట్ నుండి ఇచ్చిపుచ్చుకోవడాలు, కరాచీ నుండి భారతదేశంలోకి వచ్చినప్పుడు కూడా ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో ఎలాంటి దృశ్యం ఉంది అంటే ఎంత విచారకరమైనది. మొత్తం యజ్ఞంలో అన్ని టేబుల్స్, కుట్టు మిషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షిఫ్ట్ అయ్యి అవన్నీ ఆపోకు చేరుకున్నాయి. ఆ అన్నయ్యనే గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడి దీనిని నిర్వహించారు. నేను ఆలోచించాను, ఏ ఆత్మ సకాష్ తీసుకునేందుకు యోగ్యుడు? ఆ ఆత్మ నా ఎదుటికి వచ్చారు. అలాంటి స్థితి కలిగిన వారు అంటే తన తనువు, మనసు, ధనాన్ని అంతా అన్నిటినీ సమర్పించుకుని బ్రహ్మ బాబాను అనుసరించేవారు. ఆ అన్నయ్య మొదట్లోనే ఉండేది. బాబాకు మేనల్లడు. ఆ అన్నయ్య బాబా యొక్క డైరెక్షన్స్ అనుసారంగా అన్నిటినీ సమర్పించి బాబా దగ్గరికి వచ్చాడు. కానీ ఆ సమయంలో కేవలం సమర్పణ భావననే కాకుండా దాంతోపాటు తన మనస వాచ కర్మణ బాబా యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం, అలాంటి ఆత్మనే శ్రేష్ఠాత్మగా అవుతుంది. చెప్పవచ్చు సకాష్ తీసుకునేందుకు యోగ్యుడు. ఎవరైనా రోల్ మోడల్ ఎగ్జాంపుల్గా ఉంటే ప్రతి ఒక్క విషయంను అర్థం చేసుకోవడం చాలా సహజం. నేను ఆ యొక్క దృశ్యాన్ని గుర్తు తెచ్చుకునేది. అలాంటి ఆత్మ నా ఎదుటికి వస్తుంది మరియు నా పురుషార్థం ఆ లెవెల్లో చేస్తే కనుక, తండ్రిని అనుసరిస్తే మన యొక్క స్థితి కూడా ఆ ఆత్మ వల్లే గొప్పగా అవుతుంది.
మనం కేవలం బాబాను మాత్రమే జ్ఞాపకం చేయడమే కాకుండా మనల్ని బాబా గుర్తుంచుకొని మనకి సకాష్ ఇచ్చే విధంగా తయారవ్వాలి. విశ్వమంతా భగవంతుణ్ణి తలుచుకుంటారు, కానీ భగవంతుడు ప్రతి ఒక్క ఆత్మను తలుచుకుంటాడు. కానీ ఒక సామూహిక రూపంలో విశ్వంలో ఆత్మలందరూ ఉన్నారు, కానీ ఒక ఆత్మకు స్వయం భగవంతుడు కూర్చుని విశేషంగా రేస్ లేక సకాష్ ఇచ్చారు. మీరు ఆలోచించండి, ఎంత మహాన్ భాగ్యశాలి ఆత్మ అయి ఉంటారు. భగవంతుడి మనస్సుని గెలుచుకునే ఆత్మ అయినట్లయితే నేను అనుకుంటున్నాను, భగవంతుడు కూర్చుని నాకు సకాష్ ఇచ్చే విధంగా మీరు ఆలోచించండి. ఎప్పుడైతే సకాష్ అనే పదం వస్తుందో మనకైతే ఒకటి అంటాం కదా, బాబా నుండి లైట్ శక్తి లభిస్తుంది. ప్రతి ఒక్క ఆత్మ ఎప్పుడైతే బాబాను జ్ఞాపకం చేస్తుందో మరియు కనెక్షన్ జోడించినప్పుడు తప్పకుండా ఇది అనుభవం అవుతుంది. బాబా నాకు లైట్ మైట్ ఇస్తున్నారు, కానీ మన స్థితి ఎలా ఉండాలి అని అంటే బాబా మనకు సకాష్ ఇచ్చేలాగా, అందులోనూ లైట్ మైట్ ప్రేమ అన్నీ లభించాయి. ఆ సకాష్ శక్తితో ఒక కథ నాకు గుర్తుకొస్తుంది, భక్తిలోనిటువంటిది. అంటారు కదా, ఎవరో రాధకు చాలా కాలుతున్న పాలను తాగించారు. రాధ తాగుతుంది, తనకి ఎలాంటి ఫీలింగ్ రాదు, కానీ కృష్ణుడి నోట్లో పొక్కులు వచ్చాయి. వేడివేడి కాలిపోతున్నటువంటి పాలు రాధ తాగింది, కానీ కృష్ణుడి నోట్లో పొక్కులు వచ్చాయి. ఎందుకు చెప్పాను అనంటే భక్తి మార్గంలో ఉన్న స్మృతి చిహ్నం. ఎవరికైతే భగవంతుడి పట్ల ఇంత ప్రేమ ఉంటుందో వారికి ఏ రకమైన దుఃఖము కష్టము ఏదైనా దాన్ని భగవంతుడే స్వయం తీసేసుకుంటాడు, సహిస్తాడు. సకాష్ దృశ్యం ఏదైతే ఉందో దాన్ని సాకారవాణిలో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే మురళి యొక్క సైకిల్ వస్తుందో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు చూడవచ్చు. బాబా అప్పుడప్పుడు ఈ విషయాలను చెప్తారు. పిల్లలకి ఎప్పుడైతే కష్టం కలుగుతుందో అప్పుడు బాబా రాత్రంతా మేలుకుని ఆ పిల్లవాడిని బాబ్దాదా ఇరువురు తలుచుకుంటారు. శివబాబాకు అయితే నిద్రను త్యాగం చేయవలసిన అవసరం లేదు. బ్రహ్మబాబా అయితే నిద్రను త్యాగం చేసి కూర్చునేవారు. బాబా మురళిలో చెప్పేది, బాబాకు కూడా నిద్ర రాదు. బాబా వద్దకు ఎలాంటి సమాచారం వస్తుంది అని అంటే బాబా కూడా రాత్రి బాబా స్మృతిలో కూర్చుని వాళ్ళకి సకాష్ ఇచ్చేది. వాళ్ళకి ఆ సమయంలో దుఃఖం యొక్క ఫీలింగ్ రావద్దని, అనగా కష్టం అనేది కలగవద్దు. నేను ఆలోచిస్తూ ఉండేది, నేను అలాంటి పురుషార్థం చేశానా? భగవంతుడు నన్ను తలుచుకునే విధంగా, భగవంతుడు నా యొక్క కష్టాన్ని దూరం చేసేలాగా. మనం కేవలం శివబాబాని జ్ఞాపకం చేసి ఆ యోగ బలం ద్వారా మన వికర్మల లెక్కలని సమాప్తి చేసుకునే విధంగా. కానీ అది వేరే లెక్కలు అవుతాయి. కానీ బాబా మన నుండి దుఃఖం తీసుకుంటాడు. దుఃఖం నా దగ్గరికి వస్తే కనుక శరీరం అనుభవించాల్సి ఉంటుంది. బాబా అతని దగ్గరికి తీసుకుని ప్రియమైన అనుభూతి లేక శక్తి యొక్క అనుభూతి ఇస్తే, సకాష్ అనే పదం ఈ రోజుల్లో మనము సాధారణ విధానంతో కొన్నిసార్లు ఉపయోగిస్తున్నాం. కానీ వాస్తవికంగా సకాష్ అనేది చాలా గొప్ప స్థితి యొక్క విషయం. మొదట మనల్ని మనం అలా యోగ్యంగా చేసుకోవాలి. మన స్థితిని ఎలా చేసుకోవాలని అంటే బాబా మనసుని గెలుచుకుని మనము బాబా దృష్టి మన వైపుకు ఆకర్షితం చేసే విధంగా. ఒక ఉదాహరణ చెప్తాను. రేడియో ట్రాన్స్మిట్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ రిసీవర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్తో కనెక్టెడ్గా ఉంటుందో దాన్ని గ్రాస్ప్ చేస్తుంది. ఇది సరైన విషయం. ఎప్పుడైతే మనము యోగంలో కూర్చుంటామో మనము మన బుద్ధిని భగవంతుడితోడు అనగా ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేస్తాము, బాబా నుండి వైబ్రేషన్స్ తీసుకోగలుగుతాం. కానీ సకాష్ యొక్క ఎగ్జాంపుల్ విషయం కాదు. సకాష్ అంటే విశేషంగా ఆత్మగా అయి బాబాకు సుపుత్రులుగా అయి బాబానే స్వయం మనల్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. రకరకాల స్థితుల యోగం గురించి పదాల్లో మనం వింటూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు ఇంత క్లారిటీ ఉండదు. దీని కనెక్షన్ ఈ విషయం మీద ఏంటి, మరియు ఒక్కొక్క విషయంలో వ్యత్యాసం ఏంటి, ఎంత క్లియర్ డెఫినేషన్ మన వద్ద ఉండదు.
కానీ కొన్నాళ్ల క్రితం చాలా మంచిగా దాదితో పాటు చాలా డెఫినేషన్ దొరికింది యోగ స్థితి యొక్క. నేను ఆ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాను. మళ్ళీ ఆ విషయాన్ని తెలుసుకుని ఒకటి ఏంటంటే నేను పురుషార్థం చేస్తున్నాను, రెండవది ఎప్పుడైనా ఏదైనా విషయం మీద క్లియర్ అవుతుంది, ఆ యొక్క క్లారిటీ ఆధారంతో మనం కొద్దిగా పురుషార్థం చేస్తాం. మళ్ళీ అందులో ఒకటి తీవ్ర శక్తి వస్తుంది. అందులో 3 పదాలు మనము సాధారణంగా ఉపయోగిస్తాము మరియు వాటిని యోగంలో కనెక్షన్ మళ్ళీ సకాష్ తీసుకునేందుకు యోగ్యత లభిస్తుంది. ఒకటి ఏంటంటే దేహాభిమానం నుండి అతీతంగా కేవలం దేహాభిమానంను వదిలేసి, అభిమానం అనేది పెద్ద విషయం, దేహాభిమానం ఉండకూడదు. దేహాభిమానంతో అతీతంగా. రెండవది విదేహీ స్థితి, మూడవది అశరీరి. ఈ 3 స్టేజెస్ నేను ఏ విధంగా చెప్పాను, శబ్దాల్లో నేను మొదట విన్నాను, చాలా దగ్గరగా అనిపించింది. అంత తేడా ఏమీ అనిపించలేదు. అర్థం ఎప్పుడైతే తెలిసిందో, నేను ఎప్పుడైతే దేహాభిమానంలో ఉన్నాను, అభిమానం వెళ్ళిపోయింది. కానీ ఇప్పటి వరకు ఏదో ఒక దేహం యొక్క అభిమానం ఉంటే అంటే ఎలా తెలుస్తుంది? ఇప్పటి వరకు దేహాభిమానం ఉంది అని అందులో 2 గుర్తులున్నాయి. ఒకటేమో మనము ఇలా అంటాము, ఇది నాకు ఇష్టము లేక నాకు ఇష్టం లేదు అని. ఎక్కడైతే ఇష్టం గురించి వస్తుందో మీరు చూస్తూ ఉంటారు, చాలా సాధారణ విషయాల్లో మనం అంటాము, తినే విషయం గురించి ఇది నాకు ఇష్టము లేక ఇది నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ఈ మాటలు వస్తాయో తినే త్రాగే విషయాలలో లేక వస్త్రాల విషయాలలో లేక ఉండే స్థానాల విషయాల్లో, ఇవన్నీ సాధారణ విషయాలు. కానీ మనము సాధారణంగా ఈ మాటలను మాట్లాడతాం, ఇష్టం లేక ఇష్టం లేదు అని. ఇదంతా దేహాభిమానానికి గుర్తు. ఎందుకంటే ఆ సమయంలో మనము ఇంద్రియాలకు వశమై మాట్లాడతాము. అప్పుడప్పుడు నాలుకకు, జిహ్వాకు ఇష్టం లేక అయిష్టం. దేహాభిమాని స్థితి అంటే మీరు ఆలోచించండి, దేహం యొక్క అభిమానం ఉండకూడదు అనగా ఏ ఇంద్రియాలు ఉన్నాయో వాటి నుండి అతీతంగా అవ్వటానికి మంచిగా అభ్యాసం చేయండి. ఎప్పుడైతే మనము అభ్యాసం చేసి ఉంటామో అందులో ఇది మనం అనము, అవును కళ్ళకి ఈ వస్తువు మంచిగా అనిపిస్తుంది, చెవులకి ఈ వస్తువు మంచిగా అనిపిస్తుంది. కఠినమైన విషయం ఏమవుతుంది? మొదట ఏదైతే స్థూలమైన విషయాలున్నాయో వాటి గురించి మనము అంటాము, నచ్చుతుంది, నచ్చదు, నాకు గుర్తుకొస్తుంది. నేను మొదట రాగానే దాదితో పాటు విన్నాను, పూణేలో ఉండేది. ఆ సమయంలో చాలా సింపుల్, సాధారణంగా ఉండేవారు, కానీ చాలా శక్తిశాలిగా ఉండేవారు. దాది వద్ద 8 మంది కన్యలు ఉండేవారు. దాది అందరితో అనేవారు, మీరు గాజర్ తింటారా? దాది మా ముఖాలను చూసేవారు. ఈరోజు ప్రోగ్రాం తయారయ్యేది, ఎవరెవరు ఏం చేయాలి, ఎవరు ఏం చేస్తారు. కొందరి ముఖాలు మారిపోయాయి. దాది అన్నారు, ఎందుకు, ఏం విషయం, గాజర్ తినరా, ఇష్టం లేదా? దాది మాకు నేర్పించేవారు, యజ్ఞంలో ఏం లభించినా దానిని ప్రేమతో బ్రహ్మ భోజనం రూపంలో స్వీకరించండి. గాజర్ లాంటి దాన్ని కుమారులకు అంతగా నచ్చదు. ఈ రోజుల గురించి నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో అలా అనేక సార్లు అవుతూ ఉండేది. ఎవరికైతే పాలకూర ఇష్టమో తెలుసు, కథలు తెలుసు, కానీ బ్రహ్మ భోజనం ఇష్టమైతే అన్నీ ఇష్టమే. రుచిగా ఉంటే ఇష్టము, లేదంటే ఇష్టం లేదు. కానీ ఏదైతే అలవాటు ఉంటుందో కర్మేంద్రియాల ఆకర్షణ, రెండవది దీని కనెక్షన్తో ఇంకొక కఠినమైన విషయం వస్తుంది. మనుషుల గురించి కూడా ఏమంటాము, ఈ వ్యక్తి ఇష్టము, ఈ వ్యక్తి ఇష్టం లేదు. మీరు ఆలోచించండి, ఒకవేళ ఇప్పటి వరకు ఈ స్థితిలో ఉన్నాను, ఇష్టము అయిష్టము, మరియు మన బుద్ధి ఈ విషయాల్లో వెళ్తుంది. ఇప్పటి వరకు దాని నుండి బయటపడలేదు. ఎక్కడైతే ఇష్టము అయిష్టము అనేది మనుషుల సంబంధంతో వస్తుందో
అది మీరు ఆలోచించండి. ఎంత లెక్క ఖాతా తయారైపోతుంది. మనుషులంటే ఇష్టము అని అంటే అది కూడా కష్టం. మనుషులు నచ్చలేదు అని అంటే అది కూడా కష్టం. ఎందుకంటే లెక్క ఖాతా ఏర్పడుతుంది. నేను చూస్తూ ఉంటాను, సాధారణ భాషలోకి వస్తుంది, కానీ దాని గురించి పక్కకు వెళ్ళడమే ఆత్మాభిమాని స్థితి. గుల్జర్ దాది చాలా సహజమైన విషయాన్ని చెప్పారు. నాకు ఎలా ఉంది అని అంటే సరళమైన విషయం కానీ లోతైన విషయం. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. దేహాభిమానం అంటే ఏమిటో తెలిసింది. మనం ఏదైతే విషయం గురించి ఆలోచిస్తామో నాకు ఏమి ఆలోచన వస్తుంది, ఇదంతా నా యొక్క ఆలోచన, ఇది నా ఐడియా. ఎప్పుడైతే మనము నా ఐడియా, నా ఆలోచన ఇరుక్కుని పోతే ఏమంటారు? ఆత్మాభిమాని స్థితి అని అంటారా? ఇది కూడా దేహాభిమానం. నా ఐడియా, నా ఆలోచన. మీరు చూస్తే ఈ కారణం చేత ఎంత రాపిడి కలుగుతుంది, ఎంతగా స్మృతి లేకపోవడం అవుతుంది. వాళ్ళ యొక్క ఆలోచన నచ్చలేదు, ఈ ఆలోచన సరైనది, ఇది నా ఆలోచన అయితే ఇష్టం. ఆత్మాభిమాని స్థితి దేహాభిమానం నుండి అతీతంగా. మీరు ఆలోచించండి, ఎంత లోతైన పురుషార్థం చేయాల్సి ఉంటుంది మన ఆంతరిక స్థితిని తయారు చేసుకునేందుకు. ఒక రకంగా చెప్పాలి అని అంటే జ్ఞానంలో మొదటి స్టెప్. ఇప్పటి వరకు దేహాభిమానం యొక్క విషయం చిన్నది, ఏమీ కాదు. మీరు ఆలోచించండి, ఇంకా ఎక్కడికి చేరుకోవాలి, గమ్యం ఎంత దూరం ఉంది. రెండవ విషయం విదేహి. విదేహి అనే పదం వచ్చినప్పుడు నిరంతరం పరమాత్మతో, నిరాకారుడితో జోడించబడి ఉంటుంది. నిరాకారుడు పరమాత్మ విదేహి. బాబా మనకు అనేక సార్లు మురళీలో చెప్పారు, పిల్లలైన మీరు నా సమానులే, లేక పిల్లల్ని కూడా నా సమానంగా చేయాలి. పిల్లలైన మీరు కూడా మీ అసలైన స్మృతిలో నిరాకారులు. ఈరోజు వచ్చి వరదానంలో కూడా నిరాకారి నుండి సాకారి. ఎప్పుడైతే పూర్తిగా మనము ఈ దేహం ఎంతగా మర్చిపోయి శ్రీబాబాతో చాలా సమీప సంబంధం ఉంటే మనము ఆ స్థితిలో ఉండే దేహము అసలు మనల్ని ఆకర్షించదు. విదేహి స్థితి ఏదైతే ఉందో అది బాబాకు సమీపమైన స్థితి. సమీపం నుండి మళ్ళీ సమానత స్థితి వస్తుంది. దానిని మనము ఎంతగా అభ్యాసం చేస్తామో అంతగా మనము బాబా సమానంగా అవుతాము. బాబా యొక్క దగ్గర సంబంధం అనుభవం చేసుకోగలుగుతాం. మీరు చూసే ఉంటారు, యోగం యొక్క రకరకాల స్థితులను చెప్తూ ఉంటాము. అందులో మొదట బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తాం. మళ్ళీ కనెక్షన్స్ ఆలోచన ఉంటుందో, ఏవైతే సంకల్పం వస్తుందో అది కూడా శాంతిగా అయిపోతుంది. మళ్ళీ ఏ సమయం వస్తుంది అని అంటే బాబా అనుభవంను మనం చేసుకుంటాము. కేవలం సంకల్పం మాత్రమే కాదు, మీరు శాంతి సాగర్లు, శాంతితో పాటు ఆ స్థితిని, శాంతిని అనుభవం చేసుకుంటారు. మళ్ళీ ఆ స్థితిని బాబా బీజరూప స్థితి. ఇందులో సంకల్పాలు ఏమీ నడవవు, కానీ ఆత్మ బీజము అన్ని రకాలు అందులో ఇమిడి ఉన్నాయి. విదేహి స్థితి అంటే దేహాభిమానం పూర్తిగా సమాప్తి. ఆత్మ తన అసలైన నిరాకార స్థితిని అనుభవం చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం యోగంలో కూర్చుంటామో ఎప్పటి వరకు, ఎంతవరకు, ఎంత శాతం వరకు ఈ స్థితి వస్తుంది. విదేహి స్థితి బాబా కోరుకుంటారు. తన ఈ స్వరూపాన్ని అనుభవం చేయండి. ఈ ప్రపంచం నుండి ఎగరడానికి అభ్యాసం చేయండి. మూడవ స్థితి అశరీరి. పదాలలో ఒకేలాగా అనిపిస్తుంది, కానీ దాని గురించి దాది వివరణ ఇచ్చారు. శరీరం ఇక్కడే ఉంది, నేను ఆత్మను శరీరం నుండి వేరుగా అయ్యి శరీరంను చూస్తూ ఉన్నాను అనగా ఎంతగా ఈ రకంగా అతీతంగా అవుతాము, అనుభవం అభ్యాసం చేస్తాము, అంత సహజంగా, అంత మతి సోగతి. ఆత్మ సహజంగానే దేహంను వదిలేసి, శరీరంను వదిలేసి బాబా వద్దకు ఎగరగలుగుతుంది. రీసెంట్లీ కొన్ని మురళీలలో, విశేషంగా 2 రోజుల క్రితం, పిల్లలు మీ మంత్రం
అంతమతి సోగతికి ఏర్పాటు చేసుకోండి. నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఒకవైపు బాబా సేవ ఇచ్చారు, రెండో వైపు బాబా చాలా బేహద్ పరివారం ఇచ్చారు. బేహద్ పరివారంలో ఇంటరాక్షన్లో చాలా మజా వస్తుంది. కొన్ని నేర్చుకునేందుకు లభిస్తాయి, ఇంకా ముందుకు వెళ్ళడానికి దొరుకుతుంది. రకరకాల విషయాలు ఉంటాయి. సేవలో కూడా బుద్ధి ఎంత బిజీగా ఉంటుంది అనంటే, ఎంతగా మునిగిపోతుంది అనంటే మనము ఈ విషయాన్ని మర్చిపోతాం. బాబా ఏ కార్యం కోసం వచ్చారు? స్థాపనా కార్యం. శ్రీ బాబా బ్రహ్మ బాబా ద్వారా తనకు తాను చేయిస్తాడు. కానీ మనము బాబా దగ్గరికి వచ్చాము మన సంపన్న స్థితిని తయారు చేసుకోవడానికి, సంపూర్ణంగా అవ్వడానికి. అంతమతి మన యొక్క గతి ఎలా ఉండాలి అని అంటే, నేను శ్రీబాబా వద్దకు చేరుకున్నాను, ఎటువైపుకి నా బుద్ధి వెళ్ళకూడదు. మీరు ఆలోచించండి, బ్రహ్మబాబా ఎంత సమయం వరకు ఈ విషయం పైన అభ్యాసం చేసి ఉంటారు. చివరి వరకు సేవ చేస్తూ, మురళిని వినిపిస్తూ, 60 ఉత్తరాలని రాస్తూ, కార్యవ్యవహారాలన్నీ సమాప్తి చేసి, చివరిలో సేవ చేసి, మురళిని చెప్పి మళ్ళీ 14 నిమిషాల లోపల ఈ ఆటలో యోగబలం కర్మయోగం యొక్క సంఘర్షణ ఉండేది. యోగబలమే గెలిచారు. బాబా ముఖంలో వారు చూశారు, చాలా శాంతిపూర్వకమైన ముఖం ఉండేది. మేము ఆబుకి చేరుకున్నాము 20 జనవరి. ఆ సమయంలో మాకు ఏమనిపించింది అనంటే, బాబా నిద్రపోయినట్టు అనిపించింది. బాబాకు ఏదో కష్టం కలిగింది అని అనిపించలేదు. అంతిమంలో యోగబలం గెలిచింది. అంతిమంలో ఒకరి స్మృతిలోనే ఆత్మ ఎగిరి బాబా వద్దకు వెళ్ళిపోతుంది. లాస్ట్ విషయం యొక్క ఆ అనుభవం జీవితాంతం అభ్యాసం. శరీరం ఉన్న శరీరంతో అతీతంగా అయ్యి, శరీరానికి కూడా బాబా స్మృతిలో సకాష్ ఇవ్వండి. సకాష్ అనే పదం ఉపయోగిస్తున్నాను ఎందుకంటే, ఏ సమయంలో అయితే శరీరానికి కష్టం ఉంటుందో ఆ సమయంలో బాబా మనల్ని తలుచుకుని సకాష్ ఇవ్వాలి. దాంతోపాటు మనము శరీరంతో అతీతంగా అయ్యి, అశరీరిగా అయ్యి శరీరాన్ని చూస్తున్నా శరీర బంధనంలోనూ లేవు. కాన్షియస్నెస్ వేరుగా ఉంది. బాబా సహయోగం తీసుకుంటూ శరీరానికి సహయోగాన్ని ఇద్దాం. ఏ సమయంలో అయితే బాబా వద్దకు వెళ్ళాలో పాత దేహంను వదిలేసి ఆత్మ ఎగిరిపోవాలి. అశరీరి పూర్తి వేరే అభ్యాసం. మనకు ఈ అభ్యాసం గురించి తెలిసినట్లయితే దాని ప్రకారంగా ఈ విషయాల్ని అభ్యసిస్తాము. మీరు ఆలోచించండి, ఎప్పుడంటే అప్పుడు శరీరంతో వేరుగా అయి బాబా వద్దకు వెళ్ళిపోవాలి. నేను అంతిమ సమయం గురించి మాట్లాడడం లేదు, నేను యోగం యొక్క విషయంనే తెలియజేస్తున్నాను. కానీ ప్రతి ఒక్క విషయంలో అతీతంగా అయ్యి బాబా వద్దకు మనం వెళ్ళాలి. ఈ రకమైన అనుభవంతో బాబా మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనుభవం చేసుకుంటాము. మనకు బాబా యొక్క సకాష్ లభిస్తుంది. మనల్ని మనము యోగ్యులుగా చేసుకున్నట్లయితే మనము దాన్ని క్యాచ్ చేయగలుగుతాము. మళ్ళీ విషయం వస్తే సకాష్ ఇవ్వాలి, సకాష్ తీసుకోవాలి, కానీ సకాష్ ఇవ్వాలి. ఇది కూడా నాకు ఏమనిపిస్తుంది అని అంటే, దానిని మనం సాధారణంగా భావిస్తున్నాం. కానీ నా యోగము బాబాతో ఎలా ఉండాలి అని అంటే, అందులో కొంచెం కూడా జోక్యం ఉండకూడదు. బాబాతో పాటు ఎలాంటి లింక్ జోడించబడింది అని అంటే, నేను అనేది పూర్తిగా సమాప్తి. భక్తిలో దీని స్మృతి చిహ్నం. భగవంతుడు ప్రేమలో పూర్తిగా లీనమైపోయారు. ఈ స్థితి సంగం యుగం యొక్క స్థితిని వర్ణిస్తుంది. దానికి మహిమ ఉంది. మనము బాబా ప్రేమలో ఎంతగా లీనమైపోతామో నేను అనే అభిమానం పూర్తిగా తొలగిపోతుంది. మళ్ళీ బాబా ఎక్కడ సకాష్ ఇవ్వాలో అక్కడికి సకాష్ చేరుకుంటుంది. అందులో కూడా ఏ వ్యక్తినైనా గుర్తు తెచ్చుకుంటూ
అతడికి సకాష్ ఇస్తే, ఒకటి ఏంటంటే మనలో ఎంత శక్తి ఉంది అని అంటే ఇతరులకి సకాష్ ఇవ్వడానికి నేను ఇది అనుకుంటున్నాను. మనము ఇప్పటి వరకు ఇంకా ముందుకు వెళ్లేందుకు పురుషార్థం యొక్క గీత ఉంది. మనలో ఏం శక్తులున్నాయి? కూర్చుని సకాష్ ఇవ్వాలి. మనము ఇస్తున్నాము అని అంటే మన యొక్క శక్తిని ఉపయోగిస్తున్నాము. మన యొక్క పరిస్థితి ఏంటి? కానీ ఆ స్థితి బాబా ప్రేమలో పూర్తిగా లీనమయ్యాము, ఇమిడిపోయాము. ఆ సమయంలో బాబా ఎక్కడైనా సకాష్ ఇవ్వాలో అక్కడ సకాష్ ఇస్తారు. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తికి సకాష్ ఇవ్వడానికి ఆలోచిస్తామో ప్రశ్న వస్తుంది, ఎందుకు అని. వ్యక్తితో విశేషంగా సంబంధం పెట్టుకుని సకాషిస్తున్నాము. ఏదైనా దేశానికి కొంచెం కష్టం కలిగితే మీరు ఆలోచించండి. ప్రకృతి వైపరీత్యాలు ఒక స్థానంలో వస్తే ఆ సమయంలో ఎన్నో దేశాలలో యుద్ధం జరుగుతుంది. ఎన్నో దేశాలలో మనుషులు బాధను సహిస్తున్నారు. మనము ఎక్కడి వరకు కూర్చుని ఇప్పుడు ఇక్కడకు ఈ స్థానానికి గుర్తు తెచ్చుకుంటూ అది కూడా ఒక నిమిషం కోసం గుర్తుకొచ్చింది. మిగిలిన సమయం అంతా బాబా వారికి సకాషిస్తున్నారు, వారికి సహయోగం ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను అని అంటే సకాష్ బాబా ఇస్తారు, కానీ మనము స్వయాన్ని బాబాతో పాటు జోడించుకుంటాం. తర్వాత బాబా సకాష్ ఇస్తారు. అందులో కూడా సకాష్ యొక్క ఫీలింగ్ ఏమొస్తుంది? కేవలం అనారోగ్యం గురించి మాత్రమే కాదు. సకాష్ యొక్క అనుభూతి ఇది, నేను ఏదైతే చేయలేను, బాబా యొక్క విశేషమైన సహయోగం ఎలా లభించింది అని అంటే ఆ విషయం సంభవించింది, ఆ పని అయిపోయింది. బాబా యొక్క సకాష్తో మన సంస్కారాల పరివర్తన కూడా సహజమవుతుంది. మనము ఆలోచిస్తాం కదా, మన యొక్క సంస్కారాలని పరివర్తన చేసుకుంటాము, శ్రద్ధ పెడతాము, పురుషార్థం చేస్తాం. కానీ కొద్ది సమయం వరకు శ్రద్ధ పెడుతూ ఉంటే ఏ సమయం వస్తుంది? ఆ విషయం పూర్తిగా మారిపోతుంది. ఎలా పరివర్తన అవుతుంది అని అంటే అకస్మాత్తుగా, తెలియని కూడా తెలియదు, నేను ఏమీ చెయ్యలేదు, బాబా యొక్క సహయోగంతో ఇలా జరిగింది. బాబాను మనము ఆహ్వానిస్తాము, సహయోగం తీసుకుంటాము, బాబాను మనము ఉపయోగించుకుంటాము. అనేక సార్లు గుల్జార్ దాది గుర్తు చేయిస్తూ ఉండేవారు, మీరు బాబాను ఉపయోగించుకోరు. బాబా అంటారు, నేను వచ్చాను, మీరు నన్ను ఉపయోగించుకోవచ్చు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు కొన్ని సంస్కారాల గురించి నాకు తెలుసు, నా పురుషార్థం కూడా ఆ విషయం మీదే నడుస్తుంది. కానీ నా పురుషార్థం ద్వారా పరివర్తన కావడం లేదు. బాబా ఎదుట ఆ విషయాన్ని ఉంచుతాను. బాబా యొక్క సహయోగం ద్వారా, బాబా యొక్క సకాష్ ద్వారా ఆ సంస్కారాలు మారుతాయి. పూర్తిగా ఏమనిపిస్తుంది అనంటే ఎలా వెళ్ళిపోయామో తెలియదు. చాలా సమయం నుండి ధ్యాస పెట్టి నా కూడా అది వెళ్ళలేదు. కానీ ఆ సమయం ఎలా వచ్చింది అని అంటే అందులో బాబా యొక్క సహయోగంతో ఆ విషయం సమాప్తమైపోయింది. సకాష్లో లైట్, మైట్, ప్రేమ, ఇంత సహయోగం, ఆ విషయం మారిపోతుంది. కొన్నిసార్లు పరిస్థితి ఎలా వస్తుంది అని అంటే మళ్ళీ మనము ఏమనుకుంటాము అని అంటే ఈ విషయాన్ని ఎలా పరిష్కరించాలి, అది కూడా బాబా ఎదుట పెట్టి బాబాను ఆహ్వానించి బాబాతో ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం యొక్క ఆధారంతో అధికారంను చలాయించి బాబా ఎదుట పెట్టడంతో ఆ విషయం ఎలా మారుతుంది అనంటే మనకు ఏమనిపిస్తుందనంటే ఇది అసలు ఇలా పరివర్తనయ్యే విషయమే కాదు, కానీ అసంభవం అనుకున్నాను. చాలా సరళంగా ఈరోజు క్లియర్ అయిపోయింది, సంభవం అయిపోయింది. నాకు అనిపిస్తుంది సంగం యుగం, అద్భుతాల సమయం, గారడీ సమయం. మనం పూర్తిగా తెలుసుకోము. సర్వశక్తివంతుడు మన తోడున్నాడు, ఏం చేయలేడు అని అంటారు. మనము ఆ విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతాము. ఎప్పుడైతే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటామో మనం మన జీవితంలో ఉపయోగిస్తాము. ఆ శక్తులు ఏ రకంగా పనిచేస్తాయి అనంటే సకాష్
ఇచ్చే విషయానికి వస్తే బాబా సకాష్ ఇస్తున్నారు, కానీ మనము బాబా యొక్క స్మృతి ద్వారా దానిని మనం ఉపయోగించుకుంటాం. స్వయం కోసం కాదు, విశ్వ సేవ కోసం కూడా. బాబా మన ద్వారా ఏం కోరుకుంటున్నారు అని అంటే, నేను చూస్తూ ఉంటాను బాబాకు మన మీద ఎంత ధ్యాస ఉంటుంది అని అంటే, అకస్మాత్తుగా ఏదైనా విషయం మొదటి నుండి తయారైపోయినా అటువంటిది మనము సకాష్ తీసుకునేందుకు యోగ్యులుగా అవ్వాలి. మళ్ళీ బాబా యొక్క సాంగత్యంలో ఉంటూ బాబా ద్వారా సకాష్ ఇచ్చేటువంటి అభ్యాసం కూడా చేస్తాం. ఇప్పుడు ఆ సమయం వస్తుంది, అప్పుడు మనము సేవా సాధనను మనదిగా చేసుకుంటాం. ఇప్పుడు కూడా అనేక సార్లు ప్రకృతి విషయం గురించి వస్తే దాని గురించి మనం అర్థం చేసుకోలేము. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? కానీ సైలెన్స్ యొక్క అనుభవంలో బాబా సకాష్ ద్వారా ఎలా దారిని క్లియర్ చేస్తారు, మరియు బాబా మనకు ఎలా సకాష్ ద్వారా గైడ్ చేస్తారో, మనము ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎటువైపుకు వెళ్ళాలి, ఎటువైపు నుండి నడవాలి, అది మన యొక్క జీవితపు అనుభవం అవుతుంది. మన యొక్క రక్షణ మరియు దానితో పాటు అనేకుల సేవల్లో కూడా అదే సాధన ద్వారా ముందుకు వెళ్తూ ఉందాము. సకాష్ పొందాలి, బాబాతో పాటు ఇవ్వాలి. ఇప్పటి సమయం ఏంటంటే దానిని అధికంగా అనుభవం చేసుకుంటాము. ఓం శాంతి.